హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. మన టీఎఫ్ఐలో ఈ మధ్య మనకు ఒక సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు తరచుగా వినపడే పేరు పిఆర్ఓ. అసలు ఈ పిఆర్ఓ అంటే ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? మన ఇండస్ట్రీలో ఉన్న పిఆర్లు ఎవరు? సెలబ్రిటీలు పిఆర్ల మీద అంతలా ఎందుకు రిలై అవ్వాల్సి వస్తుంది? ఇలా అన్ని ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. పిఆర్ అంటే బేసిక్ డెఫినేషన్ పబ్లిక్ రిలేషన్స్ అని మీ అందరికీ తెలుసు. ఈ పిఆర్ఓ అనే వాళ్ళు ఒక సినిమాకి ముందుగా ఎలా యాడ్ అయ్యారు అని అంటారా? పాతకాలంలో మన సినిమాలు వచ్చినప్పుడు వాటిని సమీక్షిస్తూ ఆర్టికల్స్ రాసేవాళ్ళు జర్నలిస్ట్స్. అయితే వీళ్ళ సమీక్ష అంటే అనాలిసిస్ ఆర్ రివ్యూ నచ్చి మన హీరోలు వీళ్ళని సినిమాకి పెట్టుకునేవారు. వీళ్ళే సినిమాలని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే స్ట్రాటజీలు ఇచ్చేవారు. అయితే రియల్ ఎగ్జాంపుల్తో ఇలాంటివి చెప్పు అని మీరు అనొచ్చు. మన తెలుగు మీడియాలో ఒకప్పుడు చాలా మంచి జర్నలిస్ట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు, బట్ ఒకప్పుడు విషయం అయితే వేరు. ఎగ్జాంపుల్ మన బిఏ రాజు గారిని తీసుకోండి. బిఏ రాజు గారిని ఉత్తరాల రాజు అని అనేవారంట. ఈ మాట మన మహేష్ బాబు గారు కూడా అంటారు. అప్పట్లో హీరోలకి ఉత్తరాలు వచ్చేవి, అయితే వాటికి తిరిగి సమాధానం బిఏ రాజు గారు రాసేవారు. అయితే దాని మీద హీరోలు సంతకాలు పెట్టేవారు, అవే అభిమానుల దగ్గరికి వెళ్ళేవి. అందుకే మీ ఇంట్లో తాతయ్యలు ఎవరైనా ఉంటే ఒకసారి అడగండి, ఒకప్పుడు హీరోకి ఉత్తరం రాసా అంటే తిరిగి రిప్లై వచ్చేది అని చెప్తారు. అలా హీరోని పబ్లిక్ లో వాళ్ళు రిప్రజెంట్ చేసేవాళ్ళు. బట్ ఈపీఆర్లు ఇప్పుడు చాలా ఎవాల్వ్ అయిపోయారు కదా. ఎక్కడ ఉత్తరాలు, ఎక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఎక్కడ సెల్ఫ్ ప్రమోషన్స్. మొన్నిటీవలే చైతన్య గారు ఒక పాడ్కాస్ట్ లో ఒక మాట చెప్పారు. హీరోస్ నెలకి మినిమం 2 to 3 lakhs ఖర్చు పెడతారు, స్పెషల్ గా రిలీజ్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది అని అన్నారు. మీమ్స్, రీల్స్, ట్వీట్స్ ఇలా చాలా వస్తూనే ఉంటాయి రిలీజ్ అప్పుడు. అవన్నీ హ్యాండిల్ చేసేది పిఆర్లే. అయితే పిఆర్లో న్యూస్లు చెప్పేస్తే జుయి అని చెప్పి యాక్టర్స్ ఇమేజ్ ఏం పెరిగిపోదు. అక్కడ టాలెంట్ ఉండాలి, ఆర్ ఎల్స్ ఎంత పెట్టినా ఆడియన్స్ ఏది ఫేక్ ఏది రియలో కనిపెట్టేస్తారు. బట్ ఒక మంచి టాలెంట్ కి కరెక్ట్ పిఆర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. పిఆర్ అవసరమా అని మీరు అనొచ్చు. మోడర్న్ డేస్ లో పిఆర్ అనేది మస్ట్. ఈ రోజుల్లో మన యాక్టర్స్ 2 to 3 years కి ఒక మూవీ చేస్తున్నారు. ఏ మూవీ అప్డేట్ అయినా 1 month ముందే స్టార్ట్ అవుతాయి, ఆర్ మోస్ట్లీ బర్త్డేస్ కి న్యూస్లు వస్తూ ఉంటాయి. బట్ ఈ 2 to 3 years వాళ్ళ ఇమేజ్ సేమ్ గా మెయింటైన్ చేసేది పిఆర్లే. లెట్స్ టేక్ నవీన్ పోలిశెట్టి ఫర్ ఎగ్జాంపుల్. మనందరికీ బై డిఫాల్ట్ నవీన్ పోలిశెట్టి అంటే చాలా ఇష్టం, కానీ ఆయన మూవీస్ లాస్ట్ వచ్చింది ఎప్పుడు? మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. బట్ ఈ గ్యాప్ లో ఆ మనిషిని మనం చాలా ఇన్స్టెన్సెస్ లోనే చూసాం కదా. ఆయన ఓన్ గానే ఇంటరాక్ట్ అయి చేసిన మూమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, అందరూ 2020లో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నవీన్ పోలిశెట్టి ఫన్నీ రీల్స్ చేసేవాళ్ళు. బట్ ఈ 2 years లో ఆయన వేరియస్ షోస్ లో కనబడ్డారు, అవార్డ్స్ తీసుకున్నారు, ఫన్ స్టఫ్ చేశారు. ఇలా నెక్స్ట్ మూవీ వచ్చేంత వరకు మనకి కనబడుతూనే ఉన్నారు. అగైన్ అవార్డ్ అనేది నవీన్ పోలిశెట్టి టాలెంట్ గా వచ్చింది, బట్ ఇంటర్వ్యూస్ అండ్ స్టఫ్, ఏ ఇంటర్వ్యూలో అపియర్ అవ్వాలి ఇవన్నీ చూసుకోవాలి కదా. పబ్లిక్ లో ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇదే బేసిక్ రోల్ ఆఫ్ పిఆర్ ఏజెన్సీస్. డ్యామేజ్ కంట్రోల్. ఈ ఎరాలో ఎక్కువ డ్యామేజ్ చేసేది మిస్ఇన్ఫర్మేషన్. ఇదే మెయిన్ హెడేక్ ఏ యాక్టర్ కైనా, ఫిలిం ప్రొడక్షన్ కైనా. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, బన్నీవాసు గారు అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారి నెక్స్ట్ మూవీకి ఒక స్పోక్స్ పర్సన్ పెడతా అని చెప్పారు. ఎందుకు అంటే టు కట్ మిస్ఇన్ఫర్మేషన్. చాలా సార్లు ట్విట్టర్ లో మూవీ ఓకే కాకపోయినా అనౌన్స్మెంట్లు అయిపోతూ ఉంటాయి. ఒక ఫేక్ న్యూస్ ని పట్టుకొని వైరల్ చేస్తూ ఉంటారు, అనలేని మాటలు అంటూ ఉంటారు. ఇవన్నీ హ్యాండిల్ చేసేది పిఆర్లే. ఒక మూవీ వచ్చినప్పటి నుంచి రిలీజ్ వరకు పిఆర్లు పడే కష్టం ఏంటి? కష్టం అంతా వీళ్ళదే ఉంటుంది. రిలీజ్ డేట్లు, అనౌన్స్మెంట్లు చేయాలి. ఏ రోజు ఏ సాంగ్స్ రిలీజ్ చేయాలో వీళ్ళే చెప్పాలి. ఏ పండక్కి ఏ పోస్టర్ వదలాలి, సాంగ్స్ ఎలా వదలాలి, ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్లు, సాంగ్ లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీమర్స్ మీట్లు, బ్యానర్లు, గూగుల్ యాడ్స్, బిఎంఎస్ లో ఇంటరాక్షన్లు, హోర్డింగ్లు. ఒక్క సినిమా వస్తుందని మీకు తెలుస్తోంది అంటే వీళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది, ఫిక్స్ అంతే. చాలా హెడేక్సే ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లు కూడా వీళ్ళే ప్లాన్ చేసుకోవాలి, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు పిఆర్లు డైరెక్ట్ గా హీరోలు చెప్పే చేస్తారా, వీళ్ళు కూడా స్టోరీ సిట్టింగ్ లలో ఉంటారా? ఇలా చాలా డౌట్స్ ఉండొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది హీరోలకి ఈ పర్సనల్ పిఆర్లు ఉంటారు. ఇక ఈ హీరోకి వీళ్ళే పిఆర్ అన్నట్టు. సో స్టార్ హీరో అనుకోండి, హీరో నీడ్స్ కి తగ్గట్టు పిఆర్ ఉంటుంది. బట్ అదే పిఆర్ మూవీకి ఆర్ హీరోస్ కి చేస్తే మిడిల్ గ్రౌండ్ వెతుక్కుంటారు. పిఆర్ ఏం ప్రొవైడ్ చేయగలరు, హీరోస్ కి ఆ సర్వీసెస్ ఎలా యూజ్ అవుతాయి అనేది చూసుకుంటారు. ఒకప్పుడు పిఆర్ అంటే జస్ట్ న్యూస్ ఆర్టికల్స్, హోర్డింగ్స్, ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ ఇలా అన్నమాట. ఇప్పుడు పిఆర్ లో ఇంకొక సబ్ సెగ్మెంట్ అయితే యాడ్ అయిపోయింది, అదే డిజిటల్ పిఆర్. మన ఇండస్ట్రీలో పిఆర్లే ఈ డిజిటల్ పిఆర్ హౌసెస్ కి కూడా వర్క్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ ప్రమోషన్స్ వచ్చినప్పుడు అందరు కలిసే చేస్తారు. కొన్నిసార్లు పిఆర్ ఏజెన్సీస్ ఆర్ స్ట్రాటజీస్ పర్సనల్ గా హీరోస్ కి బయట నుంచి ఉంటారు. లైక్ బాలీవుడ్ నుంచి స్పెషల్ ఏజెన్సీస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. బట్
మన డిజిటల్ పిఆర్లు సోషల్ మీడియాలో జరిగేవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సెలబ్ అకౌంట్స్ లో సాంగ్స్ కానీ ట్రైలర్లు కానీ రాగానే ట్వీట్లు, అవి వచ్చాక సాంగ్స్ ట్రెండ్ ఎలా చేయడం. ఆబ్వియస్లీ సాంగ్ బాగుంటేనే ట్రెండ్ అవుతుందిలేండి, అది వేరే విషయం. కానీ వీళ్ళ సైడ్ నుంచి పుష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా మనం చూసే మీమ్స్, పోస్ట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఆర్గానిక్ అయితే కొన్ని ప్రమోషన్స్ అనుకోవచ్చు. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ కన్నా పెద్ద పిఆర్ ఏం ఉండదు అని అంటారా? ఆ వర్డ్ స్ప్రెడ్ అయ్యే వరకైనా పిఆర్లు మూవీకి పుష్ అయితే ఇస్తారు. ఎగ్జాంపుల్, అప్పుడెప్పుడో 10 years బ్యాక్ రిలీజ్ అవ్వకుండా మళ్ళీ ప్రెసెంట్ రిలీజ్ అయ్యే మూవీ అయినా సరే వీళ్ళు ఆ మూవీని రివైవ్ చేయగలరు. పైరసీ వచ్చినా హ్యాండిల్ చేసేది వీళ్ళే. ఒక్క సినిమాకి డిజిటల్ గా ఎంత పాజిటివ్ బజ్ ఉందని చెప్పి చూస్తారు. ఎస్, కొన్నిసార్లు ఆపోజిట్ వేలో నెగిటివిటీ వల్ల కూడా మూవీ అనేది జనాల నోట్లో నానుతూ ఉంటుంది. ఇది పిఆర్ స్టంటా లేకపోతే నిజంగా అయిందని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు. ఏ మూవీ టీం కూడా వాళ్ళ మూవీ చుట్టూ నెగిటివిటీ ఉండాలని చెప్పి అనుకోరు. బట్ ఇలా కూడా అవ్వచ్చు అని అంటారు. ఎగ్జాంపుల్, మన ఆర్జీవీ మూవీస్ కాంట్రవర్సీ వల్లనే మూవీ ఉందని చాలా మందికి తెలుస్తుంది. కాకపోతే మూవీ ఉందని తెలిసినా కూడా సినిమా చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఫ్రీ విల్. కొన్నిసార్లు ఓవర్ ప్రమోషన్స్ కూడా తేడా కొడతా ఉంటాయి. ఇన్ఫాక్ట్ పిఆర్ల మీదకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక మూవీ అప్డేట్ రాలేదు, ఒక మూవీకి సంబంధించి ఏవి టైంకి రావట్లేదంటే ఫ్యాన్స్ నుంచి ఒక రౌండ్ పక్కా ఉంటుంది. మామూలుగా వేసుకోరు. ఒకవేళ పిఆర్ గానీ హీరోని బాగా ప్రెజెంట్ చేశారా, ఫ్యాన్స్ గుండెల్లో పెట్టుకుంటారు. కానీ అప్డేట్స్ లేట్ అయినా, ప్రమోషన్స్ బాగాలేకపోయినా అంతే సంగతులు. ఇక మూవీస్ కి పిఆర్ వేరు. వీళ్ళ స్ట్రాటజీసే మూవీని ఆడియన్స్ లోకి తీసుకెళ్తాయి. బాహుబలికి శోభ గారు ఏం ఖర్చు పెట్టలేదని చెప్తారు, కానీ పిఆర్ అయింది. రాజమౌళి గారు మూవీస్ కి ప్రమోషన్స్ చేసే ఏజెన్సీ వాల్స్ అండ్ ట్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు RRR కి వేసిన ప్లాన్స్ చూడండి. అమృత్సర్, ఢిల్లీ, ముంబై ఇలా అన్ని నార్త్ స్టేట్స్ లో ఈవెంట్స్ చేశారు. మీమ్స్, ఇంటర్వ్యూస్ ఇలా కూడా మంచి కాంటెంట్ ఇచ్చారు. సందీప్ వంగ ఇంటర్వ్యూలు ఇలా 100 ప్లాన్స్ వేశారు. RRR వచ్చేంత రోజు వరకు ఏదో ఒక స్టఫ్ ఇస్తూనే ఉన్నారు వీళ్ళు. అంతెందుకు, బీహార్ లో అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ హెవీ ఉంది. అక్కడ ఈవెంట్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ ఇచ్చారు. తర్వాత ఈవెంట్ అక్కడ చేస్తే ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి బాగా తెలుసు. ఇండియా మొత్తం పుష్ప వైపే చూసింది. అల్లు అర్జున్ క్రేజ్ కి కరెక్ట్ ఈవెంట్ అది. కరెక్ట్ టాలెంట్ కి కరెక్ట్ పిఆర్ పడిందా, ఇలా ఒకేసారి వైరలిటీ పెరిగిపోద్ది. ఇక ఫ్యూచర్ లో పిఆర్లు ఉండరా? డిజిటల్ పిఆర్ పెరుగుతుంది. ఒక మూవీకి వాళ్ళు పడే కష్టాలే ఎక్కువ ఉంటాయి. హీరోనైనా సినిమానైనా ఆడియన్స్ లోకి తీసుకొని వెళ్లడమే వీళ్ళ లక్ష్యం. దానికోసం ఏమైనా చేస్తారు. ఎస్, ఏమైనా చేస్తారు అనేది ఒక స్టేట్మెంట్. ఎక్కడో ఉత్తరాలు రాసే స్టేజ్ దగ్గర నుంచి జర్నలిజం, అలా ప్రింట్ మీడియా, అలా టీవీలో ప్రెస్ మీట్లు, ఇప్పుడైతే ఇంకా వేరే లెవెల్. ఇలా ఈవెంట్ అయిపోతే అలా 20 minutes లో ఈవెంట్ లో జరిగిన న్యూస్ మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోద్ది. అంతలా ఎవాల్వ్ అయిపోయింది. ఒక సినిమాకి ప్రొడక్షన్ బడ్జెట్ లో 20% ప్రమోషన్స్ కే పక్కకి తీసి ఉంచుతున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి. ఇక సినిమాలు పోస్టర్లు అంటించేస్తే చూసే రోజులు పోయాయి. ఈ సినిమా ఉందని తెలిసేలా చేయడానికి ఈ తంటాలు మొత్తం. ఇక సినిమా చూడాలా వద్దా అనేది మళ్ళీ ఆడియన్స్ ఫ్రీ విల్. అది ఫిలిం ఇండస్ట్రీలో ఉండే పిఆర్ల సంగతి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.